దొరుకుతున్నవన్నీ పచ్చనోట్లే. టీడీపీ కదిరి టీడీపీ అభ్యర్థి వాహనంలో 2 కోట్ల సీజు. తూర్పుగోదావరి జిల్లాలో దొరికిన కట్టల మూలాలు టీడీపీలోనే. లెక్కలు చెప్పలేని డబ్బుతో దొరికిపోయిన మార్గదర్శి. బాపట్ల దేశం అభ్యర్థి కంటైనర్లో భారీగా నగదు పట్టివేత. తిరుపతిలో చీరలతో పాటు నోట్లు పంచుతూ దొరికిన ఎల్లో ముఠ. బరితెగించి మరీ డబ్బును వరదల్లా పారిస్తున్న చంద్రబాబు ఏకంగా ఈ ఎన్నికల కోసం 13,000 కోట్లతో భారీ స్కెచ్. అవినీతి సొమ్ముతో పాటు తన వర్గీయులు ఎన్ఆర్ఐల ద్వారా సమీకరణ. అసెంబ్లీ సెగ్మెంట్కు 75 కోట్ల చొప్పున పంచాలని వ్యూహం చేశారట. 13,000 కోట్లు రెడీ చేసిండట. ఇప్పటికే కంటైనర్లు దొరుకుతున్నాయి. ఎవరైనా బాపట్ల దేశం అభ్యర్థి కంటైనర్లో భారీ కంటైనర్లే సిమెంట్ బస్తాలు మోసినట్టు మోస్తున్నారు డబ్బుల్ని. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 75 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి తెలుగుదేశం పార్టీ కూటమి సిద్ధంగా ఉందట. వీళ్ళు మళ్ళా శుద్ధులు చెప్తారు, నీతులు చెప్తారు. అవినీతి గురించి, అక్రమాల గురించి, డబ్బు పంపిణీ గురించి ఎక్కడ లేని సోకాళ్ళ మేధావులు బయటకు వచ్చి ఆర్టికల్స్ రాస్తారు, బయట టీవీలో డిబేట్ చేస్తారు. మరి ఇదేంటిది? మార్గదర్శి నారాయణ టీడీపీ నేతల కంపెనీల ద్వారా క్షేత్రస్థాయికి డబ్బులు పంపిణీ అట. ఓటుకు 5,000 ఇవ్వడానికైనా వెనకాడొద్దని నేతలకు ఊహకం. పంచాయతీ నేతకు 50 లక్షలు, మండల స్థాయి నేత ₹1 కోటి, నియోజకవర్గ స్థాయి నేత అయితే 3 కోట్లు. దీనికోసం ప్రత్యేక టీము. పోలీసుల సోదాల్లో దొరికిన పచ్చ కట్టలు జస్ట్ శాంపిల్ మాత్రమే. అంటే ఈ డబ్బులు మొత్తం తరలించడానికి ఒక 2-3 కంపెనీలు పెట్టుకునే వీళ్ళ బినామీలు ఉన్నాయి. అంటే వీళ్ళ మనుషులు. మార్గదర్శి రామోజీరావు ఆయన ఆల్రెడీ నల్లధనం మార్చే కార్యక్రమం గతంలో చేసిన సుప్రీంకోర్టులో నడుతుంది. దాదాపు 5-6 వేల కోట్లకు సంబంధించి నల్లధనాన్ని మార్పిడి చేసిన ఆయన సంబంధించిన అనుచరులు ఈయన కంపెనీలలో ఈయన మార్గదర్శిలో పెట్టుకొని మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం దాన్ని పెట్టిందే తెలుగుదేశం పార్టీ కోసమే అన్నట్టుంది. వాళ్ళకి సంబంధించిన నాయకులకు సంబంధించిన వాళ్ళ కులము తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన నల్లధనాన్ని బ్లాక్ మనీని తెచ్చి అందులో పెట్టడం, మళ్ళీ వాళ్ళకి కావాల్సినప్పుడు ఎలక్షన్లో పంపిణీ చేయడానికి ఇవ్వటం. నారాయణ విద్యా సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి, నార్త్లో కూడా ఉన్నాయి. కొన్ని వందల వేల స్కూళ్ళు, కాలేజీలు, బ్రాంచ్లు ఓపెన్ చేసి ప్రజల రక్తాన్ని జలగదాగినట్టు తాగుతుంది. ఈయన మళ్ళీ విద్యాబుద్ధులు చెప్పి విద్యా సంస్థలు నడిపే మహానుభావుడైన. డబ్బులు ఎట్లా బ్లాక్ దందా చేయాలి, డబ్బులను ఎట్లా పంపిణీ చేయాలి, మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూని చేయాలని నేర్చుకొని ఈయన ప్రజలకి విద్యార్థులకు పాఠాలు చెప్పే సంస్థలు పెట్టి ఈయనకు ఉద్ధరిస్తారు. ఈయనకు టికెట్, ఈయన మంత్రి. ఈయన మార్గదర్శి, నారాయణ, ఇంకా కొంతమంది ఎన్ఆర్ఐలట కొన్ని సంస్థలు ఉన్నాయి. వీళ్ళ ద్వారాగా గ్రామాలకు ఆ డబ్బుల్ని చేరవేసి ఏమన్నా పట్టుకుంటే నారాయణ విద్యా సంస్థలు, మాకు విద్యా సంస్థలు ఉన్నాయి, లేదా మార్గదర్శి ఉంది మాకు, లేదా మాకు ఆ పలానా కంపెనీ ఉంది. ఈ కథలు ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పెట్టుబడులు తెత్తా, నేను ఇది తెత్తా, నేను సంపద సృష్టిస్తా, వీళ్ళని ఇట్లాంటి సంపద క్రియేట్ చేసి ఆ సంపదని ఇట్లా డబ్బులు బ్లాక్లో కొనుక్కోవడానికి ఉపయోగిస్తారు. ఈయన సంపద ఇదే, ఈయన పెట్టుబడులు తెచ్చేది ఇదే. ఇది మొత్తానికైతే దొరుకుతున్న పచ్చనోట్లు. ఆ పచ్చనోట్లతోనే గెలవాలని చూస్తున్నాను. కానీ ఆ పచ్చనోట్లను పట్టుకునే ఎందుకంటే విషం కక్కి ఉన్నాం, ఆ విషయం నిన్ను మింగే పరిస్థితికి వచ్చింది.